ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లాలో సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులు చేసినటువంటి నిరసన కార్యక్రమాలు 18 వరకు చేరాయి. ఈ రోజు కూడా నల్గొండ కలెక్టరేట్ ముందు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సమగ్ర శిక్ష సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా గత 18 రోజులుగా సమ్మె చేసినా కూడా ప్రభుత్వంలో చెందడం లేదు. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తమకు మాటిచ్చారు, తమను రెగ్యులర్ చేస్తామన్నారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు కూడా తమ సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని కూడా వాళ్ళు అవ్వడం జరిగింది. మరొక వైపు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 2200 మంది సిబ్బంది ఎక్కడికక్కడ కూడా సమ్మెలో పాల్గొనడంతో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో బోధన ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరికొద్ది రోజుల్లో 10th అదేవిధంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తమకు సిలబస్ పూర్తి కాగా, కరిక్యులం పూర్తి కాగా తమంతా ఇబ్బంది పడుతున్నామని కూడా విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని కస్తూర్బా గాంధీ సంబంధించినటువంటి సిబ్బంది సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, యథావిధిగా పాఠశాలలను కూడా నడిచేలాగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం లక్ష్మీదేవిగూడెంలో అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాల అక్కడి నుంచి తరలించడం సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎక్కడికక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ నిరసన కార్యక్రమం చేశారు. భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంగా ఉంటుంది. భువనగిరి నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలను అక్కడి నుంచి తరలించడం సరైన పద్ధతి కాదని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని గురుకులాలను నిర్వీర్యం చేస్తూ ఉంది. గురుకులాల వ్యవస్థ సర్వనాశనమైంది. గురుకులాలను కనుమరుగు చేసినటువంటి కుట్రలో భాగంగానే భువనగిరిలో ఉన్నటువంటి మహిళా గురుకుల సంబంధించినటువంటి ఆర్మీ కళాశాలను వేరే ప్రాంతాన్ని తరలించారని కూడా వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైతే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తారో ఆర్మీ కళాశాలను మళ్ళీ అదే ప్రాంతంలో ఆర్మీ కళాశాలను ఏర్పాటు చేసి భువనగిరి అభివృద్ధికి మరింత సహకరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.